నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేతన్న సేవలో పథకానికి నేడే శ్రీకారం. చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ప్రారంభించనున్న సీఎం. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ పిలుపు. ఒక్క ఉత్పత్తినైనా కొని నేతన్నలకు అండగా నిలవాలని విజ్ఞప్తి. 45.72 మీటర్ల వరకు పోలవరం నిర్మాణం. జలాశయం పూర్తిస్థాయి మట్టం వరకు సివిల్ వర్క్స్ సాగుతాయన్న కేంద్రం. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల భారం వినియోగదారులకు ఉండదు. వ్యాపారులకే ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్రం వెల్లడి. కృష్ణా జిల్లాలో వెదజల్లే పద్ధతి పాటించిన అన్నదాతలు. నీరు లేక పంటలు ఎండిపోయాయంటూ రైతుల ఆవేదన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేతలకు అండగా నిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. వయస్సు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని సొంత మగ్గమున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను అందించనుంది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేటలో సీఎం చంద్రబాబు నేతన్న సేవల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం వేళ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్దమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించేందుకే నేతన్న సేవలో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే సభలో నేతన్న సేవలో పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడ ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జాండ్రపేటలో చేనేతల వర్క్షాప్లో లబ్దిదారుల్ని కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. వారికి చేయూత అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి బాపట్ల జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏర్పాట్లను మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షించారు. 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ ఏదైతే మేము ఉచిత విద్యుత్ చెప్పామో ఉచిత విద్యుత్ కూడా మరి హ్యాండ్లూమ్ కి 200, పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. మరి మేనిఫెస్టోలో చెప్పనిది నేతన్న సేవా పథకం, కానీ చేనేతలు పడుతున్న కష్టాలు తెలుసుకొని చేనేతలకు అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నేతన్న సేవా పథకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి. ఎలాంటి మంచి కార్యక్రమం చేసినా ప్రజలతో మమేకమై వాళ్ళతో భాగస్వామ్యమే చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన దక్షత, అలాగే వారి యొక్క నైజం. చేనేత కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 50 ఏళ్లు నిండిన 85,000 మంది చేనేతలకు 4,000 చొప్పున పింఛనిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు అందించామంది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో చేనేత పార్కు, అమరావతిలోని శాఖమూరులో చేనేత హస్తకళల మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. విశాఖలో 4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుందని ప్రభుత్వం వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మేలు జరిగినట్లు చేనేత కార్మికులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము బిల్డింగ్ లో నేర్చుకుంటున్నాం. బిల్డింగ్ లో వాళ్ళు అరుకులు కాదని ప్లాట్ఫామ్ మగ్గాలని మాకు ఇవ్వలేదు. పోయిన వరదల్లో చంద్రబాబు నాయుడు వచ్చాక 25,000 ఇచ్చాడు. ఫస్ట్ నుంచి కూడా చేనేత కార్మికులు అంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా ఆయన తోడు నీడగా ఉండడం అనేది ఇప్పుడు నుంచి కాదు, ఫస్ట్ నుంచి ఉంది. ఈ కూటమి వచ్చినాకే నేతలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. చేనేతలకి 50 సంవత్సరాలకి పెన్షన్ పెట్టారు. మాకు నేతన్న సేవ పథకం కింద 25,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా మాకు ఉపయోగకరము. గత ప్రభుత్వంలో మాకు షెడ్యూల్లో మగ్గాలకి వేయలేదు. ఇప్పుడు షెడ్యూల్లో ప్రతి మొగ్గానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఉచిత కరెంటు 200 యూనిట్లు, అది కూడా మాకు చాలా ఉపయోగంగా ఉంది. బాపట్ల జిల్లా పరిధిలో నేతన్న సేవలో పథకం కింద 7,500 మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రి చీరాల నియోజకవర్గానికి వచ్చి నేతన్నల సమక్షంలో పథకాన్ని ప్రారంభించనున్న వేళ చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మా ఊరికి వస్తున్నందుకు మాకింకా మరీ సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ వారంలో ఒక్కసారి
మా హ్యాండ్లూమ్ చీర కట్టుకుంటే మాకు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటది. నారా చంద్రబాబు నాయుడు గారు మా ఊరు రావడం చాలా సంతోషదాయక విషయం. ఇలాంటిది అసలు ఎప్పుడో ఒక అపురూపమైన సంఘటనగా మేము అనుకుంటున్నాం. మంగళగిరిలో బ్రాహ్మణి గారు ఒక్క శారీని ప్రమోషన్ చేసిన వల్ల ఆ పేరు వదిలేసి బ్రాహ్మణి శారీస్ అనే ఒక కొత్త పేరుని సంతరించుకొని కొన్ని వేల చీరలు అమ్ముడిపోయినాయి. అలానే మాకు కూడా ఒక ప్రమోషన్ లాంటిది కానీ చేయగలిగితే ఇంకా చాలా ఎక్కువగా మా మార్కెటింగ్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నామండి. 5,000 చేసి నేతన్నకు ఇవ్వడం ఎంతో సంతోషదాయక విషయం. చేనేత వస్త్రాలను దేశ ప్రజలంతా ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. స్నేహితుల దినోత్సవాన్ని ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారో అంతే ఉత్సాహాన్ని చేనేత దినోత్సవం పైన చూపాలని ప్రజలను కోరారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశంలోని నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ వస్తువుల వినియోగం ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసి ఆత్మ నిర్భరతకు ప్రతీకగా నిలిచిందన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికులను గౌరవించేందుకు ఓ అవకాశంగా భావించాలని, కనీసం ఒక్క ఉత్పత్తినైనా కొనుగోలు చేసి వారికి మద్దతు పలకాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. अभी पिछले सप्ताह आप सबने फ्रेंडशिप डे मनाया. हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. और हैंडलूम डे मनाने का मतलब है कि हर गरीब परिवार, बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं, हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे 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 गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो. జగన్ పర్యటనలకు మద్యం తాగించి అరాచక శక్తులను తీసుకువస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే అలాంటి నేరస్తులను కట్టడి చేయడం 2 నిమిషాల పనన్నారు. గతంలో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు మత ఘర్షణలు రెచ్చగొట్టేవారని అణిచివేసిన చరిత్ర తమ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన రాజకీయ చర్చలో జగన్ దేవరపల్లి పర్యటన ఘటనలను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించడం, హిందూ దేవుళ్ల చిత్రపటాలు ధ్వంసం చేయడం, పొగాకు బిళ్లను ఇష్టానుసారం తొక్కి పాడేయడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్న సీఎం అదే సమయంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. గొడ్డలి పార్టీ నేతల సమావేశాలు, పర్యటనలకు అనుమతిస్తే వారి అరాచకాలకు లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించి రౌడీ ముక్కలకు మద్యం తాగించి తీసుకొస్తున్నారని ఆక్షేపించారు. వాళ్లు చొక్కాలు విప్పి వీరంగం చేస్తూ బూతులు మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి వారిని ఉపేక్షిస్తే శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న భావన ప్రజల్లో కలుగుతోందన్నారు. రాజకీయ పార్టీ అన్నాక ఎంతో కొంత బాధ్యత, నిబద్ధతతో వ్యవహరించారని, కానీ గొడ్డలి పార్టీలో ఆ లక్షణాలేవీ కనిపించడం లేదని దుయ్యబట్టారు. డీఎస్సీపై చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని కేవలం ఖండించి ఊరుకుంటే సరిపోదని, ప్రజల్లో వాళ్లు లేవనెత్తుతున్న సందేహాల్ని పూర్తి స్థాయిలో నివృత్తి చెయ్యాలని, హారిజాంటల్, వెర్టికల్ రిజర్వేషన్ విధానంపై అవగాహన కల్పించాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో ప్రతి వేదికపై మంత్రులంతా దీన్ని ప్రస్తావించారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని తాండవ, ఏటికొప్పక, విజయనగరం జిల్లాల్లోని భీమసింగి చక్కెర కర్మాగారాలు మూతపడ్డంతో వాటి భూముల్ని ఏపీ ఐఐసీకి అప్పగించారని నిర్ణయించారు. రైతులకు, ఉద్యోగులకు బకాయిల్ని ఏపీ ఐఐసీ చెల్లిస్తోంది. బ్యాంకుల్లో ఉన్న అప్పుల్ని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించారని, వడ్డీ తగ్గించేలా సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. 3 కర్మాగారాల్ని ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా చేపట్టారన్నారు. మొత్తం 3 చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిలు, అప్పులు తీర్చేందుకు 5,500 కోట్లు కావాలని అంచనా వేశారు. పోలవరం తొలిదశ కింద కేంద్రం ఇచ్చే నిధులు 41.15 మీటర్లకే పరిమితమైనప్పటికీ సివిల్ వర్క్స్ మాత్రం జలాశయం పూర్తిస్థాయి మట్టమైన 45.72 మీటర్ల వరకు సాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలిదశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. గురువారం లోక్సభలో వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో పలు ప్రశ్నలు అడిగారు. ఫేజ్ 1 నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా? ఇటీవలి కాలంలో ఎన్ని నిధులు విడుదల చేసింది? నిర్దేశిత సమయానికి అంటే 2027 నాటికే 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందా అని ప్రశ్నించారు.
కేంద్రం విడుదల చేసిన గ్రాంటు కేవలం ఫేజ్ 1 కోసమేనా, లేదంటే అందులో కెనాల్ నెట్వర్క్, విద్యుత్తు కేంద్రం, సహాయ పునరావాస బకాయిలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక షరతుల్ని ఎంత మేరకు అమలు చేస్తోంది? నిధుల విడుదలకు అవసరమైన తాజా ప్రాజెక్టు రిపోర్టులు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎంతవరకు సమర్పించిందని అడిగారు. మిథున్ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ తగిన సమాధానాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1కు 2023 నాటి ధరల ప్రకారం 30,436.95 కోట్ల నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రాజ్భూషణ్ వెల్లడించారు. దీనిలో ఇంకా చెల్లించాల్సిన గ్రాంటు 12,157.53 కోట్లుగా ఉందన్నారు. అందులో 2024-25లో ఆర్థిక సంవత్సరంలో 5,512.40 కోట్లు, 2025-26లో 2,810.22 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయన్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2లో ప్రధాన డ్యాం నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ, పునరావాస పనుల్ని 2027 జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర గ్రాంటు 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే ఫేజ్ 1 పనుల వరకే పరిమితమని స్పష్టం చేశారు. దాని పరిధిలోకి ప్లస్ 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు సివిల్ వర్క్స్, ప్లస్ 41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు, కుడి ఎడమ ప్రధాన కాలువల పనులన్నీ వస్తాయన్నారు. విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలన్నారు. ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల టెక్నికల్ డాక్యుమెంట్లు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లను సకాలంలో సమర్పిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటన్నింటినీ నిధుల విడుదలకు ముందు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిశీలిస్తోందని వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావం, సాగునీటి కాలువలో తగ్గిన నీటి ప్రవాహం, దీంతో కృష్ణా జిల్లాలో రైతులు సాహసించి వెదజల్లే పద్ధతి వైపు అడుగులేశారు. వేలాది హెక్టార్లలో ఈ ప్రత్యామ్నాయ సాగును అనుసరించారు. కానీ వరుణుడు కరుణించక పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.60 లక్షల హెక్టార్లలో వరి సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు కావడం, సాగునీరు అందక ఖరీఫ్ సాగు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో వరి రైతులు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేసినా కష్టాలు వీడలేదు. నారుమడులు, నాట్లకు బదులు వెదజల్లే పద్ధతిలో 2 సార్లు పంట వేసినా వరుణుడు కరుణించక కాలువల నుంచి సాగునీరందక పంట పూర్తిగా ఎండిపోయింది. వేల రూపాయల పెట్టుబడి నేలపాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లాలో సుమారు 29,152 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిలో రైతులు వరి సాగు చేశారు. ప్రధానంగా పామర్రు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగైంది. పంట వేసినప్పటి నుంచి ఒక్క చినుకు రాలలేదు. తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలకు భూమి బీటలు వారి లేత మొలకలు కాస్తా నిలువునా ఎండిపోయాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. విత్తనాలు, దుక్కులు, ఎరువులకే ఎకరాకు 10 నుంచి 15,000 వరకు ఖర్చయిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి ఎల్నినో ప్రభావం వల్ల చాలా వర్షాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. నాట్లు కాకోకుండా ఆరుతడి పంట ఎదబెట్టాము. ఎదబెట్టినా కాడ వర్షం పడలేదు. ఒకసారి దెబ్బతిన్నాము. మళ్ళీ రెండోసారి కొంత పొలం పెట్టాము. అది కాడ సరిగా లేదు. మా కాలంలో వచ్చేవాడికి ఇక్కడ నాగిలేరు కింద మాకు సాగండి. మాకు నీళ్ళు ఇంతవరకు అసలు కాలంలోకి రాలేదు. లేదా ఆకుమళ్ళు పోసుకునేవాళ్ళం. దాదాపు 15,000 ఖర్చు అయిపోయింది. ఇప్పటికి వ్యవసాయం చేసిన వాళ్ళు రూపాయి కూడా వస్తుందని నమ్మకం అయితే ఏ ఒక్క మనిషికి కూడా లేదు. ఒకవేళ 2 సార్లు 3 సార్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. నోటి తుప్పర్లాగా వర్షం పడుతుంది జరుగుతుంది. అది పడింది ఇటు మొక్కకి ఎటు భూమికి ఎటు అందేటువంటి అవకాశం ఎటు లేదు. వచ్చే కాలంలో కానీ కొద్ది గొప్ప వస్తున్నాయి. ఆ కొద్ది గొప్ప వచ్చినాయి చేలోకి రావట్లేదు. చాలా బాధపడుతున్నాం దాని గురించి. మాత్రం ఉంటే దీని మీద బతకాలి, లేకపోతే దీని మీద లేదు. నాకు పెరిగిందండి. నా పెరిగితే వర్షాలు లేవు. జూన్లో వర్షం పడింది. దానికి మొలకెత్తినాయి. పూర్తిగా డ్యామేజ్ అయింది మాకు. మొత్తం అసలు మాకు ఏం ఆధారం లేదు. మాకు ఇప్పుడు అందరూ ఇదే పరిస్థితి. విత్తనాలు 2 సార్లు పెట్టాము. 2 సార్లు పెట్టినా కూడా మొలక లేదు. రెండోసారి కూడా ఈ వర్షాలు కూడా పడతలేదు. ఏదో జల్లులు పడుతున్నాయి కానీ జల్లులు చాలతల్లా. ఇప్పుడు వచ్చేసి 6,000 7,000 అయిపోయింది ఎకరానికి. మరి ఇది కూడా వచ్చే పరిస్థితి ఏం కనపడతల్లా. ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది వరి సాగు. ఇంతవరకు చుక్క నీరు లేదు. మాకంటే పంట నష్టపరిహారం కూడా ఏమీ లేదు. ఆదుకున్నవాడు ఎవడు లేడు. మా బాధ ఇది. మళ్ళీ మూడోసారి అయితే సిద్ధంగా ఉన్నాం. పంట పరిశీలన కోసం వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల వద్ద తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకున్నారు. అయితే ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే పంటను రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎలినినో దృష్ట్యా చూసుకున్నట్లయితే వెదకి వెళ్ళినటువంటి రైతు సోదరులకి మాత్రం అక్కడక్కడ పొలం ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులకి దయచేసి సమయానుకూలంగా వర్షాలు కూడా మనకి అడపదడప పడుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి నీరుని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ మన పంటని రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దైనందిన జీవితంలో భాగమైన యూపీఐ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే వినియోగదారులపై భారం పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎండీఆర్ ఛార్జీ కేవలం వ్యాపారులకే వర్తిస్తుందని వివరించారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనల్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ప్రస్తుత చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SCU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ QR కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీల్ని ఉచితంగానే స్వీకరించాలి. అయితే తాజా సవరణ బిల్లు ద్వారా సెక్షన్ 10A నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. తద్వారా ఇకపై బ్యాంకులు, సేవల్ని అందించే ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాలం పాటు నడవాలంటే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. తాజా బిల్లు ప్రకారం 2000 రూపాయలలోపు లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది. యూపీఐ లావాదేవీల్లో 95% ఇవే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఛార్జీలు వర్తించవని తెలిపాయి. 1.5 కోటికి పైగా వార్షిక టర్నోవర్ ఉండే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లు వంటి వాటిల్లో 2000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనల ప్రకారం 10,000 రూపాయలకు 30 నుంచి 50 రూపాయల వరకు ఎండీఆర్ విధించొచ్చని సమాచారం. ఈ రుసుమును వ్యాపార సంస్థలే తమ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెద్ద వ్యాపారులు తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరల్ని స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. అటు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం తెచ్చిన బిల్లుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి మేరకు మోదీ సర్కార్ డిజిటల్ పేమెంట్ రంగంలోకి అమెరికా వ్యాపారులకు ద్వారాలు తెరిచేందుకే యూపీఐని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగా ఉండే చట్టబద్దమైన హామీని మోదీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఈ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. యూపీఐ వినియోగానికి సామాన్య ప్రజలు అదనంగా చెల్లించాల్సి రావచ్చన్న జైరాం రమేష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా బదులిచ్చారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఆమె వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉంటే సభలో సరైన చర్చ జరిగి ఉండేదని చురకలంటించారు. డిజిటల్ లావాదేవీలపై విధించే ఎండీఆర్ వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, వినియోగదారులకు కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ రూపంలో వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, భద్రతపై పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తాయని తెలిపారు. స్పెయిన్లోని అల్మెరియా ప్రావిన్స్లో ఇటీవల చెలరేగిన భారీ కార్చిచ్చు స్థానికులతో పాటు అరుదైన వన్యప్రాణాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జులైలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 7,000 హెక్టార్ల భూమి కాలి బూడిదవ్వగా 1,500 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం మంటలు ఆరిపోయినప్పటికీ ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన అడవి తాబళ్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్పెయిన్ అల్మేరియా ప్రావిన్స్లోని బేదర్ పట్టణం చుట్టుపక్కల ఎటు చూసినా కాలిపోయిన చెట్లు, బూడిద కుప్పలే కనిపిస్తున్నాయి. మిగ్యూయల్ హెర్నాండేజ్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంతంలో దెబ్బతిన్న అరుదైన స్పరుథైడ్ తాబేళ్ల పరిస్థితిపై అంచనా వేస్తోంది. ఈ బృందం దాదాపు 20 ఏళ్లుగా వీటిపై అధ్యయనం చేస్తోంది. కార్చిచ్చు కారణంగా ఈ ప్రావిన్స్లోని 10% పైగా తాబేళ్ల ఆవాసాలు ధ్వంసమయ్యాయని వారు భావిస్తున్నారు. బూడిద కుప్పల్లో వెతుకుతున్న శాస్త్రవేత్తలకు కాలిపోయిన తాబేళ్ల కళేబరాలు లభ్యమవుతున్నాయి.
వేసవి కాలంలో వేడి నుంచి రక్షించుకోవడానికి ఈ తాబేళ్లు భూమి అడుగున విశ్రాంతి తీసుకుంటాయి. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండి వేడి భూమి అడుగుకు కూడా వ్యాపించడంతో చాలా తాబేళ్లు అక్కడికక్కడే కాలిపోయి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. మంటల నుంచి తప్పించుకొని అటూ ఇటుగా బయటకొచ్చినా అడవి కాలిపోవడంతో ఆహారం దొరక్క ఇతర జంతువుల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద తాబేళ్లు కొద్దిగా లోతులోకి వెళ్లగలవు కాబట్టి కొన్ని ప్రాణాలతో బయటపడినప్పటికీ చిన్న తాబేళ్లు దాదాపుగా కాలిపోయి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు సంతానోత్పత్తి దశకు చేరుకోవడానికి దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ సమయం పడుతుంది. పెద్ద తాబేళ్లు బతికి ఉంటేనే భవిష్యత్తులో ఈ జాతి అంతరించిపోకుండా ఉంటుందని నిపుణులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా వస్తున్న కార్చిచ్చులు ఈ తాబేళ్లకు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయన్నారు. తాబేళ్లు వేగంగా కదల్లేవు కాబట్టి మంటలొచ్చినప్పుడు తమ ఆవాసాలను వదిలి పారిపోలేవని వివరించారు. గడిచిన 10-15 ఏళ్లలో ఈ అరుదైన తాబేళ్లు తమ సహజ ఆవాసాలను దాదాపు 10% మేర కోల్పోయాయి. ఓటమే విజయానికి తొలిమెట్టు అంటారు కదా. ఈ నానుడిని చైనాకు చెందిన కొందరు కుర్రాళ్లు అక్షరాల నిజం చేసి చూపించారు. కేవలం 22 ఏళ్ల సగటు వయసున ఓ విద్యార్థుల బృందం కేవలం 5 సెంటీమీటర్ల మందం కలిగిన శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులే సొంతంగా డిజైన్ చేసి రోదస్లోకి పంపిన ఆ లైలాక్ 3 బుల్లి శాటిలైట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష పరిశోధన రంగంలో చైనా విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం 22 ఏళ్ల సగటు వయసున్న ఓ విద్యార్థుల బృందం ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసీలోకి పంపి చరిత్ర సృష్టించింది. హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్లోని హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మైక్రో శాటిలైట్ విద్యార్థుల బృందం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. లైలాక్ 3 పేరుతో వీరు రూపొందించిన అతి పల్చని ఉపగ్రహాన్ని గత జూలై చివర్లో క్యారియర్ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రాజెక్టు కోసం బృందం ఏర్పాటైనప్పుడు సభ్యుల సగటు వయస్సు కేవలం 22 ఏళ్లు మాత్రమే. స్వయంగా ఒక శాటిలైట్ డిజైన్, డెవలప్మెంట్, కంట్రోల్ వ్యవహారాలను పూర్తి చేసిన మొట్టమొదటి చైనా యూనివర్సిటీ విద్యార్థుల బృందంగా వీరు చరిత్ర సృష్టించారు. లైలాక్ 3 అనేది భూ దిగువ కక్షలో తిరిగే ఫ్లాట్ ప్యానెల్ శాటిలైట్. దీని ప్రధాన భాగం మందం 5 సెంటీమీటర్ల కంటే తక్కువే ఉంటుంది. పూర్తి స్థాయి శాటిలైట్కు ఉండే అన్ని వ్యవస్థలను ఒక చిన్న డిస్క్ లాంటి నిర్మాణంలోకి కుదించేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరు చేసిన మొదటి ప్రయోగం రాకెట్ వైఫల్యంతో విఫలమైంది. అయితే ఆ ఎదురు దెబ్బతో నిరాశ చెందకుండా లోపాలను సరిదిద్దుకొని కేవలం 3 నెలల్లోనే సెకండ్ జనరేషన్ లైలాక్ 3ని నిర్మించి సత్తా చాటారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న చాలా మంది విద్యార్థులకు ఇదే తొలి పూర్తి స్థాయి శాటిలైట్ ఇంజనీరింగ్ అనుభవం. ఈ టీంలో సుమారు 70% మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉన్నారని పర్యవేక్షక ఉపాధ్యాయుడు కియూషి తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్ష రంగానికి అవసరమైన ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో ఉన్న సెయింట్ థెరిసా ఐసీఎస్ఈ స్కూల్ కృత్రిమ మేధస్సు ఆధారిత రోబో ట్యూటర్ను ప్రవేశపెట్టింది. తరగతి గదిలో అభ్యాసాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఆర్ఐఎస్ అనే పేరుతో పిలిచే ఈ రోబోను పాఠశాలలోని ఓ ల్యాబ్లో ఏర్పాటు చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే విధంగా రోబోను ప్రోగ్రామ్ చేశారు. విద్యార్థులు తమ పాఠాలే కాకుండా జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలను ఐఆర్ఐఎస్ రోబోను అడగవచ్చు. ఇది వాయిస్ ఎనేబుల్డ్ పరికరంలా కాకుండా ఇంటరాక్టివ్ రూపంలో హ్యూమనాయిడ్ రోబోగా రూపొందించారు. సంప్రదాయ భారతీయ దుస్తులలో ఉన్న ఈ రోబో విద్యార్థులను చిరునవ్వుతో పలకరిస్తుంది. చాట్ జీపీటీ టెక్నాలజీ, హై పర్ఫార్మెన్స్ ప్రొఫెసర్లతో నడిచే ఈ రోబోను ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి ఉంచారు. విద్యార్థులు అకాడమిక్, కో కరికులర్ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఈ రోబో సహాయపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.